ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేనికి సోలిపోకండి. జీవితంలో సమస్యలు, బాధలు వస్తూ ఉంటాయి. ప్రతిదినం సమస్యగా ఉన్నదని అనుకుంటున్నారా? అనుదినము సమస్య కలిగినను అనుదినం సహాయం చేయుటకు యేసు ఉన్నారు కదా. కనుక ఎందుకు మీరు భయపడాలి? ప్రతిదినం మనకు సహాయము చేయుచున్నారు, మనకు జయమునిచ్చుచున్నారు. కనుక ఈ సమస్యను చూచి సోలిపోకండి. అవన్నీ సమసిపోవును. ఎందుకో తెలుసా? ఆయన మీ మీద ప్రేమ, అక్కర కలిగిన ఒక దేవుడు. ఒకవేళ ఈ దినమున మీరు భద్రత లేని ఒక పరిస్థితిని గ్రహించుచున్నారా? మనకు ఎవరు భద్రతనిచ్చెదరు? మనకు ఉద్యోగానికి ఒక భద్రత లేదు, బిజినెస్కి భద్రత లేదు, జీవితమునకు భద్రత లేదు, గాయపడే పరిస్థితి ఉన్నది అని కలత చెందుతున్నారా? దేవుని వాక్యం ఒకటి చెబుతున్నది చూడండి. సామెతలు 2వ అధ్యాయం 7వ వచనములో, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయనే కేడముగా నున్నాడు. అదేమనగా దేవుడు కేడముగా ఉంటాడట. కేడము అంటే మీకు తెలుసు కదా. ఆ కాలములో, రాజుల కాలంలో యుద్ధం చేయుటకు వెళ్ళేటప్పుడు గుర్రం మీద పోతారు, ఏనుగు మీద పోతారు, రథం మీద పోతారు, నడిచి వెళ్ళి కూడా యుద్ధం చేస్తారు. అప్పుడు ఆ యుద్ధవీరుని చేతిలో ఒక చేతిలో ఖడ్గము ఉంటుంది, ఒక చేతిలో కేడము ఉంటుంది. ఖడ్గముతో శత్రువు మీద దాడి చేయుటకు, శత్రువు తమ మీద దాడి చేస్తాడు కదా, అప్పుడు తమను కాపాడుకోవాలి. దాన్ని అడ్డుకొనుటకు కేడము. కేడము అనున్నది మనల్ని కాపాడుకొనుటకు. శత్రువు మన మీద దేనితో దాడి చేసినను ఈ కేడముతో దాన్ని అడ్డుకొనవచ్చు. ఇక్కడ దేవుడు చెప్పుచున్నారు, నేను నీకు కేడముగా ఉన్నాను. దాని అర్థమేంటి? నేను నిన్ను కాపాడు భద్రత వలయము. నీ మీద పడు దెబ్బలను నేను భరించెదను. అది మాటల దాడి అయ్యుండొచ్చు, లేక బాహ్య దాడి అయ్యుండొచ్చు. ఈ విధంగా ఒక ఇబ్బందికరమైన సమస్యగా ఉండవచ్చు. యేసు దాన్ని భరించును. కేడముగా ఉండి మీకు నాశనము కలగకుండా ఆయన కాపాడెదరట. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు కదా. ఆయన నన్ను సేవకు పిలిచిన ప్రారంభ దినములలో, అది ప్రారంభ కాలము, అప్పట్లో లేనిపోని వాటిని మాట్లాడి పరిహాసం చేశారు. చెప్పని దాన్ని చెప్పానని అన్నారు, చెయ్యని దాన్ని చేశానని చెప్పారు. నాకు ఈ సేవ వద్దయ్యా దేవా, నన్ను విడిచిపెట్టని ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నన్ను బలపరిచి, ధైర్యపరిచి చెప్పారు, కుమారుడా, నీకు ముందు నేను నిలబడి ఉన్నాను. నీ దగ్గరకు ఏ కార్యము రావాలన్నను నన్ను దాటి రాగలదు. నీవు భయపడకు, ధైర్యముగా నీవు కార్యములను పరిచర్య చేయుము. అది నింద అయినను, ఇబ్బంది అయినను, నీ మీద దాడి అయినను నేను దానిని భరించెదను. నన్ను దాటి నీ యొద్దకు రాగలదని చెప్పారు. 50 సంవత్సరాల ముందు నేను దాన్ని అలాగే విశ్వసించాను. ఈ 50 సంవత్సరాల సేవా మార్గంలో ఎన్నో దాడులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు. అయితే నాకు నాశనం కలగకుండా ప్రభువు నన్ను కాపాడుచున్నారు. ఎందుకు? ఆయన ఆ కార్యములను తన మీద మోపుకున్నారు. అదే కేడము. మీకు చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, దేన్ని గురించి భయపడకు, నేను నీకు కేడముగా ఉందును, అన్నిటినీ నేను నీ కొరకు భరించదనని చెప్పినారు. ఎంత గొప్ప భాగ్యం కదా. దేవునితో చెప్పండి, దేవా, మీరు నాకు కేడముగా ఉన్నందుకు స్తోత్రములయ్యా. నాకు రావలసిన సమస్య, ఇబ్బందులు, శ్రమలు మిమ్ములను దాటి నా యొద్దకు రావలెను. మీరు నన్ను నాశనం కాకుండా కాపాడెదరు. ఏది నన్ను నాశనం చెయ్యనేరదు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.